వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లా వెంకటగిరి డక్కిల్ ప్రాంతంలో జరిగిన వరుస గృహ చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర గజ దొంగ కరక రాజబాబు అలియాస్ రాజబాబును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 14,87,000 రూపాయల విలువైన 64 గ్రాముల బంగారం, 3 కిలోల 400 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, దీర్ఘకాల నిఘాతోటి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. నేను తిరుపతిలో ఉన్నాను. రీసెంట్గా జరిగిన ఇళ్ళ దొంగతనాల విషయంలో ఈ కరక రాజబాబు అని ఒక అనకాపల్లి జిల్లా చెందిన ఇతని పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నాయి. 90 కేసులు ఉన్నాయి. దాదాపు 15 కేసుల్లో ఇతను గతంలో జరిగిన కేసులో శిక్ష గురి కాబడినాడు. అంటే కన్విక్టెడ్ ప్రిజనర్ అనమాట. ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ముఖ్యంగా ఇతను ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. అదేవిధంగా రైళ్లలో ఒక ప్యాసింజర్గా ప్రయాణం చేస్తూ బ్యాగులు లిఫ్ట్ చేయడం కానీ, బ్యాగులు ఏమైనా తీసుకోవడం కానీ, టెంపుల్స్లో హుండీలో కానీ దొంగతనాలు చేయడం ఇతని హాబీ. అంటే ట్రైన్లో వెళ్ళడం, ట్రైన్లో దిగడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనం చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ విధంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిసి మన 90 కేసులు ఉన్నాయి. మన జిల్లాలో ఇప్పుడు ఒక 6 కేసుల్లో మనం గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి దాదాపు 64 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 3.5 కిలో సిల్వర్ ఆభరణాలు అంటే ఇళ్ల దొంగతనాలకు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి 14.87 lakhs అంటే దాదాపు 15 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు